హై వ్యూవర్స్, మార్నింగ్ ఈ వీడియో ఇవ్వాలి. బట్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కారు కింద పడే వ్యక్తికి సంబంధించి మొత్తం అది అప్డేట్స్ చూసుకుంటూ ఆగిపోయాను. ముందుగా కన్నప్ప మూవీ అయితే గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచు విష్ణు అండ్ మోహన్ బాబు గారికి ముందుగానే కంగ్రాట్స్ చెప్తున్నా, ఎందుకంటే గ్రాండ్ సక్సెస్ అయింది, నో డౌట్. ఇక ఈ రోజుల్లో సినిమాలను చూసి అందులో చూపించే నిజమని చెప్పి భ్రమపడి మన పురాణ ఇతిహాసాలలో ఏముంది అది కూడా క్రాస్ చెక్ చేయకుండా అదే నిజమనుకుని ఉంటుండే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ వీడియో. విష్ణు కూడా అందులో భాగం అవడానికి చాలా బాధేస్తుంది, ఎందుకంటే కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా మోహన్ బాబు యూనివర్సిటీ విద్యా సంస్థలకి ఓ రకంగా మోహన్ బాబు హెడ్ అయినా మొత్తం చూసుకుంటున్నది మనోజ్ చెప్పిన దాని ప్రకారం విష్ణునే. సో విద్యా సంస్థలు నడుపుతున్నాడు అంటే విద్యావేత్త అన్నప్పుడు మన పురాణాదిహాసాలలో ఉన్న క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు క్రాస్ చెక్ చేయాలి, చదువుకోవాలి కదా. ప్రభాస్ వచ్చేసి కృష్ణుడైతే తాను అర్జునుడు అన్నాడు. అంటే కృష్ణుడు ఏంటి, ఎల్లప్పుడూ అర్జునుడి పక్కనే ఉంటాడు. అలా ప్రభాస్ నా విషయంలో ఎప్పుడు పక్కనే ఉన్నాడు. తను ఎంతో బిజీగా ఉండి గ్లోబల్ స్టార్ అయినా సరే నా సినిమాలో యాక్ట్ చేసిన అవసరం లేదు, అయినా సరే యాక్ట్ చేశాడు. కారణం మా నాన్నగారి కోసం కావచ్చు, నా కోసం కావచ్చు, మా పక్కనే ఉన్నాడు. ఇక్కడి వరకు బాగుందండి. బట్ ప్రభాస్కి నేను కర్ణుణ్ణి అన్నాడు. ప్రభాస్కి నేను కర్ణుణ్ణి అంటే ఎలా చెప్పాడు? అర్జునుడి పక్కన శ్రీకృష్ణుడు ఉంటాడు, అలా నా పక్కన ఉన్నాడు ప్రభాస్. బట్ కర్ణుడేంటి, నువ్వు చెయ్యి, నీ వెనక నేను ఉన్నా, నేను చూసుకుంటా అంటాడు. అలా నేను కర్ణుణ్ణి. ప్రభాస్ ఏం చేసినా తనకు అవసరమైతే వెనక ఉంటా, లైఫ్ లాంగ్ నేను ఈ మాట ఇస్తున్నా అన్నాడు. ఇక్కడ కర్ణుడిని గొప్పగా మన సినిమాలో చూపించారు. ఎలా? తాను ఇచ్చిన మాట కోసం తన స్నేహితుడి కోసం ప్రాణమైన అర్పిస్తాడు తప్ప వెనకడుగు వేయడు అని. ఇక్కడ వరకు ఓకేరా నాయన. ఆ స్నేహితుడు దుర్యోధనుడు. వాడు ఎంత దరిద్రుడంటే చిన్నప్పటి నుంచి కూడా భీముని చంపటానికి లకగృహంలో పెట్టేసి పాండవులు చంపటానికి వాడు చెయ్యని కుతంత్రాలు లేవు, వాడు చేయని దుర్మార్గాలు లేవు. ఎన్నో సందర్భాలలో దుర్యోధనుడు చేస్తుంది తప్పు అని చెప్పేసి కర్ణుడికి తెలిసినా ఆపడు. మీకు రామాయణం ఉంది, రామాయణంలో ఈ రావణాసురుడు ఉన్నాడు కదా, రావణాసుడికి ఇద్దరు తమ్ముళ్ళు, విభీషణుడు, కుంభకర్ణుడు. కుంభకర్ణుడు మన సినిమాలో అట్లా చూపించారు కదా, కుంభకర్ణుడు కూడా చాలా మంచివాడు. విభీషణుడు వచ్చేసి ధర్మం తప్పుడు. దెన్ సీతను నువ్వు తీసుకురావడం తప్పన్నా, రాముడు వచ్చాడు వెళ్ళి క్షమాపణ చెప్పి సీతను అప్పచెప్పన్నా అంటే కాదు, కూడదని చెప్పేసి రావణాసుడు అంటాడు. దెన్ కుంభకర్ణుడు వస్తాడు, ఏం జరిగిందని మొత్తం చెప్తాడు. అప్పుడు తప్పన్నా, సీతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టే ఉన్నావు, అది కరెక్ట్ కాదు, ఇచ్చేస్తే మంచిది అని అంటాడు. లేదు నేను ఇవ్వను, నేను రావణాసురుడిని లంకాధిపతిని, నేను అది ఇదేనంటే సరే యుద్ధమే చేయక తప్పదంటే నేను నీ సైడే ఉంటా, ఎందుకు నువ్వు అన్నావు కదా అంటాడు. ఈ కుంభకర్ణుడి కన్నా ఈ కర్ణుడు అన్నవాడు ఏ రకం మంచిడు మీరే చెప్పండి. కుంభకర్ణుడు 100 రెట్లు బెటర్ కర్ణుడి కన్నా. ఈ కుంభకర్ణుడు కూడా ఏం తప్పు చెప్పాడు. సో యుద్ధం అన్నప్పుడు మనకి నష్టమే వచ్చింది, కానీ ధర్మం అన్న పక్కన ఉండబట్టి నేను ఉంటా అన్నాడు. విభీషణుడు వచ్చి ఏమన్నాడు, తప్పని చెప్పినా నువ్వు దాన్ని సరిదిద్దుకోకపోగా మరలా యుద్ధమని అంటూ ఉన్నావు, సో నాకొద్దు, నా ప్రాణం పోయిద్ది అండ్ నేను నీ పక్క ఉండలేను అని వెళ్ళిపోతాడు. ఇక్కడ మరలా వస్తున్నా, కర్ణుడి దగ్గరికి వస్తున్నా. కర్ణుడికి సంబంధించి దానగుణం అన్నప్పుడు అతను మంచిదే, కానీ ఇక్కడ కూడా మరలా నార్మల్గా దాన ధర్మం చేయడంలో సూపర్. కానీ అర్జునుడి కోసం ఇంద్రుడు వచ్చేసి కవచకుండలో అడుగుతాడు. వస్తుంది ఇంద్రుడు రా బాబు అని చెప్పి సూర్యుడు కూడా చెప్తాడు. సూర్యుడు వచ్చేసి కర్ణుడికి తండ్రి. చెప్పినా కానీ ఏకంగా దేవతల రాజా వస్తున్నప్పుడు ఇంకేంటి అని అంటాడు. అప్పుడు ఒక అస్త్రం ఉంది వాడి దగ్గర, ఒక అడుగురా బాబు అని చెప్పేసి ఇప్పుడు అదన్న అడుగురా అంటాడు. అది ఒక్కసారే పనిచేస్తుంది, ఎవరి మీద ప్రయోగిస్తే వాళ్ళకి అసలు చావాల్సిందే. అలా ఈయన కవచకుండలకు బదులు అద్భుతమైన అస్త్రాన్ని తీసుకున్నాడు. ఆ అస్త్రం కూడా దేనికోసం? అర్జునుడిని చంపడం కోసం. అయితే ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తాడు, తెలివిగా ఘటోత్కచుని పంపిస్తాడు. సో ఇక దుర్యోధనుడు ఏమంటాడు, ఒరే బాబు ఇప్పుడు ఆ ఘటోత్కచుని చంపకపోతే మనం బతకలేం. అప్పుడు కర్ణుడు అంటాడు, నా దగ్గర ఉంది ఒకటి అర్జునుడిని చంపడానికి కదా, ఘటోత్కచుడి మీద వాడితే అంటే మనం ముందు బతితో చూడవచ్చు, ముందు చంపే అంటాడు. అప్పుడు తన దగ్గర ఉన్న ఆయుధంతో ఘటోత్కచుని చంపేస్తాడు. ఇక తన దగ్గర ఆయుధాలు చేసి అన్నప్పుడు నార్మల్ వేపుట్లాగే అది అర్జునుడి దగ్గర ఉంటాయి అవన్నీ కూడా. ఇవన్నీ మనం చూసాం. సో ఇక్కడ ఏమంటారంటే అభిమన్యుని చంపేటప్పుడు కానీ, ఇక్కడ వచ్చేసి ఆయుధాన్ని వాడేటప్పుడు కానీ, అంతకుముందు వచ్చేసి కాగల కార్యం గంధర్వులే తీర్చారని చెప్పేసి అంటారు సామెత. అదేంటంటే వీళ్ళు
అరణ్యవాసంలో ఉంటారు. అప్పుడు ఈ అడవిలో ఉన్నప్పుడు అక్కడ గంధర్వ సంస్థ కొలం లాంటిది కూడా ఉండేది. యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ ఉంటుందని సండే రోజు అని చెప్పేసి ఇస్తున్నా. 2 నిమిషాల్లో కంప్లీట్ చేసి బట్ ఇస్తున్నాను. దయచేసి వీడియో చూడండి కంప్లీట్గా అండ్ అందరూ షేర్ చేయండి. మన క్యారెక్టర్ స్పీచ్ ఛానల్ కూడా లైక్ చేయండి, ఓకేనా ప్లీజ్. రెగ్యులర్గా ఇలా చెప్తూ ఈ పురాణ ఇతిహాసాలకు సంబంధించి నా వేలో చెప్పే వాళ్ళు ఒక్కరు ఉన్నారేమో చూడండి, ఓకేనా. అరే డిఫరెంట్గా ఉంది, బాగుంది అనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి, ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఆ అడవిలో ఉన్నప్పుడు ఈ పాండవులని చూసి ఎగతాళి చేద్దాం, మనం ఎంత గొప్పగా ఉన్నామో జలసాలు చేస్తున్నామో నిరూపించుకుందాం అని చెప్పేసి ఈ కర్ణుడు ఆ దుర్యోధను పట్టుకొని వస్తారు, అడవికి వస్తారు. అక్కడ ఈ గంధర్వులకు సంబంధించిన వాళ్ళతో చిన్నపాటి గోల యుద్ధం, దాన్ని అందరం పట్టుకెళ్ళిపోతారు. ఈవెన్ అక్కడ కూడా ఈ కర్ణుడు ఎంత చేతకనుడు ఏంటో అర్థమైపోయింది. అఫ్కోర్స్ కర్ణుడు ఎఫర్ట్స్ పెడితే నేను కాదనట్లే, కానీ అప్పుడైనా దుర్యోధన వాళ్ళు అడవుల్లో ఉన్నారు, ఎందుకే వద్దని ఆపల. దానికన్నా ముందు ఈ పాండవులు వచ్చేసి లకగృహ దహనం అనే ఐడియా ఉందా మీకు? ఆ కుట్ర కూడా కర్ణుడు, ఈ దుర్యోధనుడు వీళ్ళంతా వేసిన కుట్ర. పోనీ అక్కడ కూడా ఆపల. అవన్నీ అయినాయా మాయాజోదం, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కర్ణుడు అనలా. అక్కడ ధర్మరాజు మొత్తం ఓడిపోయాడు. ద్రౌపదిని పట్టుకు రమ్మని చవటం కావచ్చు, ఆమె దుస్తులు ఓడిదింటే చవటం కావచ్చు, అది చేసిన కూడా కర్ణుడే. ఈ కౌరవుల పక్షాన దుర్యోధనుడు మెయిన్ అన్నట్టుగా ఉంటే దుర్యోధనుడికి అడుగడుగునా కూడా ఉండి నువ్వే చేసినా చేయరా నువ్వునా నీ అనకని చెప్పేసి మొత్తం కంపు వేసిన దరిద్రుడు నికృష్టుడు ఈ కర్ణుడు. అతనిని మన సినిమాలో గొప్పగా చూపిస్తే మనం అంతా ఆహా ఓహో అద్దని తిన్నాను. ఆఫ్కోర్స్ పిచ్చినా కూడా నేను కూడా అంతే. in.com అని gmail.com అని ఒకటి ఉండే వెబ్సైటు, సరే అదే మెయిల్ ఐడీలో. దానిలో నేను శివకర్ణ అని చెప్పేసి మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుని పిచ్చోడు నేను. తర్వాత తెలిసింది అమ్మ బాబాయ్ మహాభారతానికి సంబంధించి చెక్ చేస్తున్నప్పుడు కర్ణుడు మంచోడు కదరా బాబు అని. దానవీర సూరకర్ణుడు అద్భుతంగా చూపించాడు, దానివల్ల మనం ఇంప్రెస్ అయిపోయాం. బట్ లక్కీలీ రియాలిటీ తెలుసుకున్నా. నా చిన్నప్పుడు మా తాతను అడగలే కర్ణుడి గురించి, అడిగితే మా తాత చెప్పేవాడు కర్ణుడు ఎవర్రా బాబు అన్నప్పుడు ఒక రాక్షసుడు. ఇక చివరికి తప్పించుకోవటం కోసం అన్నట్టు సూర్యుడి దగ్గరికి వెళ్తే నేను ఇక్కడ ఉంటే కాపాడలేనురా బాబు, భూమి మీద జన్మించని చెప్పేసి అప్పుడు కుంతి గర్భాన పుడతాడనమాట. ఈవెన్ ఆ తర్వాత అయినా సరే చంపేదేవురు ఏంటన్నప్పుడు నరనారాయణులు అంటారు. నరుడు అన్నప్పుడు అర్జునుడు, నారాయణుడు అన్నప్పుడు శ్రీహరి. ఈ నరనారాయణులే మరలా శ్రీకృష్ణుడిగా జన్మిస్తారు. దాని వాళ్ళ చేతులు నీ బ్యాచ్ అంతా వస్తూ ఉంటారు. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? దయచేసి ఏమాత్రం తెలియకుండా పురాణ ఇతిహాసంలో పాత్రల్ని మీకు ఆపాదించుకోవద్దు అండ్ వాటిని ముందు పెట్టి వేరే వాళ్ళకి లింక్ చేయకండి. ఇప్పుడు ఓ రకంగా ప్రభాస్ యొక్క క్యారెక్టర్ని, ప్రభాస్ యొక్క గుణగణాలని, ఆయన పనుల్ని మొత్తం గబ్బు చేసి పెట్టాడు ఈ విష్ణువు అయితే. నేను మరలా చెప్తాను, ఆయనకు తెలియకుండా అన్నాడు. ఇప్పుడు చెక్ చేయండి, మీరు చెక్ చేయండి. దుర్యోధనుడికే అండగా ఉన్నాడు కర్ణుడు, ఇంకెవరికి కాదు. అంటే ఇప్పుడు దుర్యోధనుడా ప్రభాస్? దుర్యోధను దిక్కుమల పనులు ప్రభాస్ చేస్తున్నట్ట కాదు కదా. అదేమంటే ఆయన ఏమంటాడు, ఉపమాలంకారం, ఆమె మోము జాబిల్లు వల్లే ఉంది అన్నట్టుగా ఏదో సంథింగ్ చెప్తారు చూసారా. అలా కర్ణుడు అన్నవాడు ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట వెనుకాడు, ప్రాణం పోతున్నా సరే స్నేహితుడు నిలబడతాడు. నేను అలా చెప్పానయ్యా అంటాడు. ఎవరి కోసం నిలబడ్డాడు కర్ణుడు? దుర్యోధనుడి కోసం కదా. దుర్యోధనుడు మంచివాడా? ఇది చెక్ చేసుకోవాలి కదా. అర్జునుడిని నేను శ్రీకృష్ణ ప్రభాస్ అన్నాడు, అది సూపర్, అసలు అయిపోవాలి, అక్కడితో అదిలేదు. కానీ వీళ్ళ గురించి చెప్పుకోవడంలో మరి వీళ్ళకి ఏం పిచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ముందు వెనక ఆలోచించరు. ఆ మనసు లచ్చమక్క, ఆమె సరిగ్గా తెలుగు మాట్లాడుతురాదు. మళ్ళీ ఆమె వచ్చేసి తెలుగు అంటే మా ఇల్లు అదేదో చెప్పింది గతంలో. బట్ ఆమె బేసికల్ పాపం చాలా మంచి ఆవిడ. ఇక మోహన్ బాబు గారు క్రమశిక్షణ అంటే మా ఇల్లు అదే. నేను మనోజ్ విషయం ఏమైంది, ఎంత కంపైంది అసలు అది. సో అదే నేను అంటాను. నేను కూడా అందుకే నా గురించి చెప్పాలని నాకు భయం వేసింది. ఏ చిన్న తేడా ఉన్నా లేనిపోతే కామెంట్లు వస్తారా బాబు అని చెప్పేసి. లేదు, 100% కరెక్ట్ అనుకుంటే 100% నేను కరెక్ట్గా ఉన్నాను, ఇందులో అసలు ఏ చిన్న ఇది కూడా లేదు, అప్పుడు నేను చెప్తా ఏదన్నా ఉంటే. సోషల్ మీడియా టైంలో కూడా ఏది పెద్ద మాట్లాడతాను అంటే మా డబ్బా మేము కొట్టుకుంటామంటే ఆ కొట్టుకునేటప్పుడు కరెక్ట్గా కొట్టుకోవాలి కదా. సో వీడియో ఇది మీకు అర్థమవుతున్న మొత్తం అర్థమైన కోరుకుంటున్నా. కన్నప్ప మాత్రం గ్రాండ్ సక్సెస్ కోరుకుంటున్నా. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నచ్చే విధంగా మెచ్చే విధంగా కన్నప్ప అయితే ఉంటుంది. అండ్ రజనీకాంత్ గారు మెచ్చుకున్నారు కాబట్టి ఐఎమ్ షూర్ మోహన్ బాబు గారి యొక్క కష్టం, మంచు విష్ణు ఇన్నాళ్ళ యొక్క ఎఫర్ట్స్ అన్ని కలగలిపి మనోజ్ కూడా చెప్పినట్టు కన్నప్ప ఆడాలి, ఆడుతుంది, అందులో నో డౌట్. దయచేసి ఇక మీదటన్నా ఏదైనా క్యారెక్టర్ గురించి మీరు మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు ముందు వెనక తెలుసుకోండి. అండ్ వ్యాస మహాభారతంలో ఉన్నది ఏదైతే ఉందో అది మహాభారతం, వాల్మీకి రామాయణంలో ఉన్నది ఏదైతే ఉందో అది రామాయణం.
వాల్మీకి రామాయణంలో కూడా అంతటా కూడా ద బెస్ట్ వేలో సీతారాముల గురించి చెప్తారు. అందుకే సీతారాముల గురించి మాత్రమే ఈనాటికి కూడా మనం కొత్తగా పెళ్ళెవల గురించి అంటూ ఉంటాం. ఇది తెలియనటువంటి మూర్ఖులు, వేరే మతస్థులు పిచ్చి పిచ్చి ఏదో వాగుతూ ఉంటారు. సరే, లాగ్ అవుతుంది, ఇంకా డ్రాగ్ చేయడం నాకు ఇష్టం లేదు. చక్కగా ఆ మూల గ్రంథాలు ఏవి ఉంటే అవి తెలుసుకోండి, అవి మాట్లాడండి. అండ్ మీ పిల్లలని ఇక నుంచి సినిమాలో చూసి నిజం కాదురా బాబు అని చెప్పేసి అర్థమయ్యేలాగా మీరు చెప్పండి, మీరు కూడా తెలుసుకోండి.